జేహో బీసీ సభ స్ఫూర్తితో తెలుగుదేశం నేతలు ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బీసీ వర్గాల్లో చీలిక తెచ్చేందుకు వైకాపా తెరాస చేస్తున్న ప్రయత్నాల్ని గట్టిగా తిప్పికొట్టాలన్నారు. ఇచ్చిన హామీలు, చేసిన పనులను ప్రజలకు వివరించాలన్నారు. దగ్గుబాటి కుటుంబం రోజుకో పార్టీ మారుతోందని ఎద్దేవా చేశారు. ఇక దేశవ్యాప్తంగా భాజపాకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, మోదీ ఇంటికి పోక తప్పదని సీఎం జోస్యం చెప్పారు. జేహో బీసీ సభ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఇచ్చిన హామీలను విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం నేతలకు పిలుపునిచ్చారు. ఎలక్షన్ మిషన్ 2019పై పార్టీ నాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజమహేంద్రవరంలో జరిగిన సభను చరిత్రాత్మక సభగా అభివర్ణించారు. సభను విజయవంతం చేసిన నేతలకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. బడుగులకు ఇచ్చిన హామీలను ఫ్లెక్సీలు వేయించి ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ విషయంపై వారం పాటు ఉధృతంగా ప్రచారం చేయాలని నిర్దేశించారు. రాజమహేంద్రవరం సభ మూడ్ ఆఫ్ ది స్టేట్ కు నిదర్శనమన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ఏకపక్షం కానుందని ధీమా వెలుబుచ్చారు. బీసీల ఐక్యతను దెబ్బతీసేందుకు వైకాపా తెరాస చేస్తున్న కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబీకులు వైకాపాలో చేరారని చంద్రబాబు విమర్శించారు. దగ్గుబాటి మారని పార్టీలు లేవన్న సీఎం భాజపా మొదలు అన్ని పార్టీల చుట్టూ ప్రదక్షిణలు చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా పనిచేశారని, తర్వాత భాజపా తీర్థం పుచ్చుకున్నారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు వైకాపా గూటికి చేరారని, వాళ్ల ఆరాటమంతా అధికారం కోసమేనని అన్నారు. అధికారం కోసమే లక్ష్మీపార్వతి వైకాపాతో కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు. అవకాశవాదంతో ఆనాడు ఎన్టీఆర్ను వాడుకున్నారని, ఆయన్ను అప్రతిష్ట పాల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వాళ్లంతా ఒకచోటుకి చేరారని, వారి డొల్లతనాన్ని ప్రజల్లో ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 29 కులాలను బీసీ జాబితా నుంచి తెరాస ప్రభుత్వం తొలగించిందని చంద్రబాబు గుర్తు చేశారు. అలాంటి కేసీఆర్తో జగన్ కలయిక బీసీ వ్యతిరేకతకు నిదర్శనమని, ప్రజలను మభ్యపెట్టాలనేదే జగన్ అజెండాగా ఉందని దుయ్యబట్టారు. మదురైలో ప్రధాని మోదీకి ఎదురైన నిరసనలు మూడ్ ఆఫ్ ది నేషన్ కు నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గజ తుఫాను వచ్చినప్పుడు మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మదురైలో నిరసనలు ఎదురయ్యాయన్నారు. తమిళనాడుతో పోలిస్తే ఏపీకి భాజపా తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. మోదీ, అమిత్ షా రాష్ట్రానికి వస్తే అంతకంటే ఎక్కువ వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమవుతాయని చంద్రబాబు అన్నారు. దేశవ్యాప్తంగా భాజపా ఓటమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమరావతిలో జరిగే చివరి ధర్మ పోరాట సభకు జాతీయ పార్టీల నేతలంతా వస్తారని, కోల్కతాలో జరిగిన ర్యాలీకి దీటుగా అమరావతి సభ ఉండాలని నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, నేతలు కలిసికట్టుగా పనిచేసి అమరావతి ధర్మ పోరాట సభను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.